అందరికీ నమస్కారం. నేను మీ ప్రిన్స్ యావర్. నేను ప్రశాంత్ అరెస్ట్ వీడియో నేను చూశాను. అది చాలా చాలా డిప్రెసింగ్ న్యూస్ అది. సో అది చూసిన తర్వాత నేను అస్సలు షాక్ అయ్యాను. సో ఎలా మాట్లాడాలి మీతోనే సో నాకు అర్థం కావడం లేదు. సో అందుకే కొంచెం సేపు నేను అది టైం తీసుకున్నా. సో అది ఒక్క మాట ఉంది నా దగ్గర, అది ప్లీజ్ అది ప్రశాంత్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. హీఈస్ వెరీ జెన్యున్. ఎందుకంటే అది హౌస్లో నేను చూశాను, అది ప్రశాంత్ నేచర్. సో అందుకే నేను అది ప్రశాంత్తో నేను మాట్లాడాను. అది బాండ్ క్రియేట్ అయింది, పెరిగింది ప్రశాంత్తోనే. సో ప్లీజ్ 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 ఇప్పుడు మీ సపోర్ట్ ప్రశాంత్కి చాలా అవసరం. నా ఫ్యాన్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్పై ఫ్యాన్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రశాంత్కి. అది చాలా అవసరం. ప్రశాంత్ నా బ్రదర్, మీ బ్రదర్. ఇప్పుడు ప్లీజ్ అందరు కలిసి సపోర్ట్ చేద్దాం ప్రశాంత్కి. అందరికీ నమస్కారం. చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, ప్రశాంత్కి ఏమీ కాదు. ప్రశాంత్ చట్ట ప్రకారం బయటకు వస్తాడు. చట్టం మీద గౌరవంతో ఉన్నాడు. తను ఎక్కడికి పారిపోలేదు. పారిపోయాడని చెప్పి రకరకాల థంబ్నెయిల్స్ పెట్టారు. అది చాలా బాధేసింది. దాని తర్వాత ఏంటంటే, ప్రశాంత్ ఎలాంటి వాడో 4 నెలలు ఒక హౌస్లో ఉండి చూశాను. వాడు చాలా మంచి కుర్రాడు. ఓకే, వయసు తోటి చిన్న గెలిచాను అనే ఆనందం ఒకసారి మనిషిని డామినేట్ చేయొచ్చు. ఏంటి, నేను అందరినీ కలవాలి, నా వాళ్ళందరూ వచ్చారు, ఇలాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. అటువంటి పరిస్థితులు కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యింది. తను పొజిషన్లో ఆ ర్యాలీలో పాల్గొన్నాడు. కానీ తనకు తెలియదు, తను హౌస్లో నుంచి స్టూడియో నుంచి బయటకు రాకముందే కొంతమంది కంటెస్టెంట్ల కార్లు అద్దాలు పగలటం ఇవన్నీ జరిగినాయి. అది చాలా బాధాకరం. కానీ నేను అనేది అది ఆ విషయం ప్రశాంత్కి తెలియదు. బయట ఎవరో అభిమానులు ఎవరో వాళ్ళు చేశారు. చేసింది ఎవరైనా సరే జరిగింది చాలా పెద్ద తప్పు. అలా ఎప్పుడు చేయకూడదు. ఎవరి అభిమానులైనా కానీ ఈ కార్ల అద్దాలు పగలగొట్టాలి. ఏమొస్తుంది? లోపల ఫ్యామిలీలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అమర్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడి ఉంటారు. ఎంత బాధపడటం కాదు, ఆ టైంలో వాళ్ళు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉంటారు. ఇలాంటివన్నీ చాలా తప్పండి. అది ఎవరైనా సరే, అభిమానులు కావచ్చు, అభిమానుల రూపంలో ఉండి కావాలని చేసిన వాళ్ళు కావచ్చు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ప్రశాంత్ గురించి నేను ప్రతిసారి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ ఇష్యూ అయిన మొదటి గంట నుంచి ఈ క్షణం వరకు ప్రశాంత్ విషయంలో ఏం జరుగుతుందో ప్రతి ఇన్ఫర్మేషన్ నాకుంది. సో కాబట్టి నేను ప్రతిదీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే వాడికి నేనేంటో తెలుసు, నాకు వాడేంటో తెలుసు. ప్రశాంత్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి. చట్టాన్ని గౌరవించి చట్ట ప్రకారం తను బయటకు వస్తాడు. అది రేపు ఖచ్చితంగా ప్రశాంత్ బయటకు వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే మండే. ఎందుకంటే ఇది చట్టానికి లోబడినటువంటి అంశం కాబట్టి, చట్టాన్ని మనందరం గౌరవించాలి కాబట్టి ప్రశాంత్ నేరస్తుడు కాదండి. ప్రశాంత్ క్రిమినల్ కాదు. చట్టాన్ని అతిక్రమించారనే ఒక నెపం మోయబడ్డ వ్యక్తి. అది అతిక్రమించాడో లేదో గౌరవ జడ్జి గారు నిర్ణయిస్తారు. డెఫినెట్గా ప్రశాంత్ నిర్దోషిగానే బయటకు వస్తాడు. ప్రశాంత్ గురించి మీరు ఎవ్వరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బావగారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కంటిన్యూస్గా నాతో టచ్లో ఉన్నారు. అంతా కూడా కంట్రోల్లోనే ఉంది. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. మనందరం కూడా చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. సో కాబట్టి బయటకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి ఇంకొకటి కూడా, ఆ థంబ్నెయిల్స్ అన్ని చాలా బాధాకరంగా ఉన్నాయి. దేని గురించి థంబ్నెయిల్స్ ఎందుకు అలా పెట్టుకోవాలి? మీరు చూడాలి, చూస్తే ఎంత వస్తుంది అంటే, ఒకరిని బాధ పెట్టి మన దగ్గరకు వచ్చే డబ్బుతోటి ఆనందం పొందాలంటే అది ఎంతవరకు కరెక్టో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఒకసారి మనల్ని మనం ఆలోచించుకొని పెట్టే థంబ్నెయిల్స్ కనుక
మీ కుటుంబ సభ్యులకు కూడా మీ గురించి కూడా అలా పెడితే ఎలాంటి బాధ ఉంటుందో అర్థం చేసుకొని కరెక్ట్ థంబ్నెయిల్స్ పెట్టండి. మీ ఇష్టం, పెడితే పెట్టుకోండి, లేకపోతే లేదు. నా అభిప్రాయం నేను చెప్పాను. సో ప్రశాంత్ ఈజ్ సేఫ్, ఈజ్ ఫైన్. ప్రశాంత్ని రేపు మనం చూస్తాం బయట. ప్రశాంత్ నేరస్తుడు కాదు, ప్రశాంత్ క్రిమినల్ కాదు, ప్రశాంత్ నిందితుడు కాదు. ప్రశాంత్ ఇప్పుడు ఒక బాధితుడు, ఇదైతే ధైర్యంగా చెప్పగలను. కాకపోతే ప్రశాంత్ కోసం జరిగిన ర్యాలీలో జరిగినటువంటి అపశృతుల వల్ల ప్రశాంత్ ఇబ్బంది పడుతున్నాడు. ఇది భవిష్యత్తులో కూడా ఎలాంటి పునరావృతం కాకుండా ప్రతి వాళ్ళు అభిమానులైనటువంటి వాళ్ళు ఆలోచిస్తారని ఆశిస్తూ, సో ఈ 3 రోజుల నుంచి కూడా నేను నిజంగా హౌస్ నుంచి వచ్చాను కాబట్టి ఇంకా అది మా మైండ్లోంచి పోలేదు. మీకు ఎవరికి అర్థం కాదు. కొంచెం ఆ ఇది ఉంటుంది. నేను తట్టుకున్నాను, కానీ ఆ వయసుకి ఆ పిల్లలు తట్టుకోలేరు కాబట్టి కొన్ని ఆ ఇబ్బందులు కూడా ఉన్నాయి. సహృదయంతో మీరు అందరూ అర్థం చేసుకుంటారు. నిన్ననే యావర్ని కలిశాను, మొన్న నైట్ యావర్ని కలిశాను. కలిసింది ప్రతిదీ చూపించుకోవాల్సిన అవసరం లేదండి, చూపించాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మనం ఇప్పుడు హౌస్లో ఒక గేమ్ కోసం వెళ్ళాం, అక్కడ స్నేహితులు అయ్యాం. ప్రతి విషయంలోనే ఇన్వాల్వ్ అవుతారని ఆశించడం కూడా అది కరెక్ట్ కాదు. కానీ ఒక మనిషికి ఇబ్బంది అయినప్పుడు వాడు నా మిత్రుడైనా కాకపోయినా సరే కాజ్ జెన్యున్గా ఉంటే నేను శివాజీ అక్కడ ఉంటాడు. సో దాని గురించి అందరూ ప్రశాంతంగా ఉండండి. ప్రశాంత్ ఈజ్ సేఫ్, యావర్ ఫైన్. ఎందుకంటే వాళ్ళిద్దరూ నాకు బిడ్డలు లాంటి వాళ్ళు. ఖచ్చితంగా మా స్నేహం కలకాలం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీ అందరికి కూడా బిగ్ బాస్ హౌస్లో మీరందరూ కూడా మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి ఈ పొజిషన్కి తీసుకొచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులకు కూడా కొంచెం సంయమనం పాటించండి. కొంచెం యూట్యూబర్స్ అందరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే సోషల్ మీడియాలో కొంచెం సంయమనం పాటించండి. దీనివల్ల ఏమీ రాదు. సరైన కంటెంట్, సరైన కథ ఉంటే చిన్న సినిమా అయినా పెద్దగా ఆడుద్ది. మీరు సరైన కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా చూస్తారు. థంబ్నెయిల్ ఒకటి ఉండి వీడియో కంటెంట్ ఇంకోటి ఉంటే చూస్తారు, క్లిక్ వస్తుంది. కానీ అది రన్ అవ్వకపోతే మీకు కూడా ఏం ఉపయోగం ఉండదు. ప్లీజ్ దయచేసి కొంచెం సంయమనం పాటించండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే ఇబ్బంది పడతారు కదా. సో దయచేసి అందరం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని అనుకుంటే అందరం బాగుంటాం. మీడియా మిత్రులందరికీ కూడా సహకరించిన మీడియా మిత్రులందరికీ, అలాగే పోలీసు వారికి, అలాగే చట్టాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పండి సార్ ప్లీజ్. ప్రెస్ పరంగా పల్లవి ప్రశాంత్ ఏదన్నా మిస్టేక్ ప్రవర్తించుంటే ఐఎమ్ సారీ నా తరఫున. ఎందుకంటే అతనికి ఏం తెలియదండి. అతను మట్టి బిడ్డ, పోరాటం చేసి గెలిచి అలా తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు బిడ్డ ఇంత సాధించి ఆ లోపల ఆట ఆడేటప్పుడు నాకు తెలుసు ఎన్నో దెబ్బలు తాగించుకొని, ఇక్కడ దెబ్బ తాకితే ఎదురు రూమ్ మీద అన్న ఇక్కడంతా నొత్తాది, నాకు ఏమైనా అయిద్దా అన్న అనేదాన్ని. అంటే లేదు తమ్ముడు, నువ్వు జనం కోసం ఆడాలి, నీకోసం ఎదురు చూస్తాను జనం. నేను వైల్డ్ కార్డ్ మీద వెళ్ళాను. తమ్ముడు నీకు మంచి పేరుంది, నువ్వు ఆడాలి, నువ్వు గెలవాలి, నేను నీకోసం పాట పాడటానికి వచ్చినా చెప్పినా. నేను లేకున్నా పర్వాలేదు తమ్ముడు, నేను పాటతో బతుకుతా బయట, కానీ నువ్వు ఆటతోనే బతకాలి బయటకు వచ్చి అని నేను అన్నా. సో ఇలా ఆట, ఆ పాట, నా పాట, ఆయన ఆట, ఆ టైటిల్ అదంతా కూడా ఇలా జైలు పాలైంది. చాలా బాధ అవుతుంది. సో జనం స్పందించి ఇప్పటికైనా సీఎం గారు ఈ విషయం తెలియజేయండి. అంటే అతను ఆల్రెడీ ఈ విషయంలో లేదండి. ల్యాండ్ అండ్ ఆర్డర్ అని కూడా తెలియదు అతనికి. ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇస్తే జనం కోకలుగా వచ్చి అభిమానులు వచ్చారనుకుంటాడు. ఇంతమంది ఓటేస్తే గెలిచిన అనే ఆనందంలో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు తప్ప ఆయన ఏమైనా నేరం చేయలేదు, ఇది చేయలేదు. ఒకవేళ పోలీసు ఆ ల్యాండ్ అండ్ ఆర్డర్ని ఇబ్బంది పెడితే అది వాళ్ళని నేను గౌరవిస్తున్నా. వ్యవస్థను నేను చాలా గౌరవిస్తా. ఎందుకంటే వ్యవస్థ ఉండాలి, పోలీసు వ్యవస్థ లేకపోతే ఇవాళ మనం లేము. వాళ్ళు చాలా గొప్పోళ్ళు, నేను వాళ్ళని గౌరవిస్తా. కాకపోతే మనం ఇంత మంచి టైటిల్ని తీసుకుపోయి జైల్లో పెట్టడం అనేది కొంచెం బాధాకరం. జైలు పాలవడం కొంచెం బాధపడుతున్నాం. సారీ, బాయ్. అన్న ఇంకా ఆర్టిస్టులు ఎందుకు రాలేదన్నా? ఇంకా ఆర్టిస్టులు రాలేదు సార్. పోలీస్ చావలి గారు స్ట్రాంగ్ గా ఉండండి సార్. మీరు కోల్పోకండి అన్న, ధైర్యం తెచ్చుకోండి. నేనంటే కన్నా నాకు లోపల జరిగింది నాకు తెలుసు కదా. ఆయన ఎంత కష్టపడ్డాడు జనం కోసం. జనం నన్ను నమ్ముకున్నారు అని చెప్పి అతను
ఒక్కొక్కసారి ఏమైతే కూడా తెలియదు ఆ ఆటలో, అది నాకు తెలుసు. నేను జస్ట్ పాట పాడినా నాది, బట్ ఆయన ఆట ఆడింది. అట్లాంటి ఆటను నమ్ముకుని వచ్చిన వ్యక్తికి జైలు పాలు అవుతే ఆ వ్యక్తి ఎంత మానసిక క్షోభ పడతాడు, అదే నా బాధ. వచ్చిన హ్యాపీనెస్ కూడా లేకుండా కొంచెం కూడా. నేను బిగ్ బాస్ లో ఎప్పుడైనా కన్నీళ్ళు కార్చడం చూసిన అర్థం చేసుకోండి. ఒక టైటిల్ గెలుచుకున్న వ్యక్తి జైలు పాలైతే అసలు అతనికి పిచ్చి వేస్తుంది. నేను చేసిన నేరం ఏంది? నేను ఏదైనా బస్ అద్దాలు పలగొట్టినా లేకపోతే కార్ అద్దాలు పలగొట్టినా అది ఎప్పుడో చేసిండు, అది వాడిని అరెస్ట్ చేయాలి. తెలీదు అసలు ల్యాండ్ ఆర్డర్ అంటే ఏందో అతనికి తెలీదు. నేను చెప్తున్నా కదా, అంత నాలెడ్జ్ లేదు అతనికి తెలియదు. అతను దున్నుతాడు, నారేస్తాడు, ఏదైనా చేస్తాడు, కాకపోతే దున్నుతాడు, ఆట ఆడంటే ఆట ఆడతాడు, పోరాటం చేస్తాడు, కింద పడతాడు, దెబ్బలు తాకించుకుంటాడు. నాకు తెలుసు కదా, నేను అతనితో ప్రయాణం చేసిన, నాకు తెలుసు బిగ్ బాస్ హౌస్. అతని క్యాప్టెన్సీ తీసేస్తేనే నేను ఏడ్చిన లోపల. అలాంటి మనిషి నేను. అతనికి అంటే అంత నాలెడ్జ్ చేస్తే అతను లేదు. నేను చెప్తున్నా కదా, ఒకవేళ ప్రెస్ వాళ్ళు ఏమన్నా అతని వల్ల ఇబ్బంది పడతామంటే నేను క్షమాపణ కోరుకుంటాను. ఎస్, ఇది నిజం. పోలీస్ వ్యవస్థ కూడా నేను క్షమాపణ కోరుకుంటాను. పోలీస్ వ్యవస్థ ఎస్, నిజం చెప్తున్నా. లవ్ యూ. ఆ వ్యవస్థ లేకపోతే మేము లేవు, మనం లేవు. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే అందరూ చాలా మంది అడుగుతున్నారు. నేను దాని గురించి పెద్దగా అనుకోలేదు. ఆ బాధలో ఉండిపోయాను, చాలా బాధపడ్డాను. కారద్దాలు పగలగొట్టారు, బయటికి రా నీ అంతా చూస్తా అన్నారు. నేను ఒక్కనే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నాకేం భయం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక భార్య ఉంటుంది. వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మనం కొంచెం ఆలోచిస్తే బాగుండు అని నా అభిప్రాయం. అద్దాలు పగలగొట్టినప్పుడు ఆ అద్దం పెంకులన్నీ వచ్చి మా అమ్మగారి మీద పడ్డాయి, తేజు మీద పడ్డాయి. ఏమీ ఎవరికి కాలేదు కాబట్టి సరిపోయింది. అదే ఆ పెంకుల వల్ల ఏదైనా జరగరాని జరిగిందంటే, ఆ రాళ్ల వల్ల తల పగిలి ఎవరికైనా ఏదైనా జరిగిందంటే నేను ఈరోజు ఎవరిని కోల్పోయేవానో నాకు తెలియదు. ఇలాంటివి ఇంకెప్పుడు ఎవరికి జరగకూడదు, ఇలాంటివి ఎప్పుడు ఎవరికి చేయకండి. మీకు కోపం ఉంటే తిట్టండి, పడతాను, కామెంట్లు పెట్టండి, చూస్తాను. ఇంకా కోపం ఉంటే వీడియోలు తీసి పెట్టండి. ఎలాగో పెట్టారు, నా కుటుంబాన్ని మొత్తం బాధ పెట్టారు. నేను ఏది పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే నేను నమ్ముకుంటే నా హీరో, నా గురువు మాస్ మహారాజా రవితేజ గారు, ఆయన వచ్చి నాకు అవకాశం ఇచ్చిన రోజు నేను గెలిచాను. నేను బయటికి వచ్చిందే ఆ గెలుపులో వచ్చాను. కానీ గెలిచి ఒక ఆనందంతో బయటికి వస్తాను అనుకున్న నన్ను, నా కుటుంబాన్ని రోడ్డు మీద నించోబెట్టారు. అది చాలా బాధ వేసింది. పర్లేదు, నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు చల్లగా చూడబట్టి మా అమ్మకి నా భార్యకి ఏం కాలేదు, నాకేవైనా పర్లేదు. మన ఇంట్లో ఆడవాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. జగరాన్ని ఏదైనా జరిగితే కప్పు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, మనిషి పోతే తిరిగి తీసుకొని రాలేమండి. ఇది గుర్తు పెట్టుకోండి. చాలా రిక్వెస్ట్గా అడుగుతాను, దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకండి ఎవరి దగ్గర. ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ జరిగిందో, అంటే బిగ్ బాస్ తర్వాత విన్నర్ అయిన తర్వాత బయట సిచ్యువేషన్స్ అన్ని మీరు చూసారు కదా, కార్ గ్లాస్ బ్రేక్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ మీ రియాక్షన్ కోసం చాలా మంది వెయిట్ చేశారు. అసలు ఆ సిచ్యువేషన్ గురించి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయడమే రాంగ్. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు కార్కి బ్రేక్ చేసిన తర్వాత అక్కడ ఇది శోభా శెట్టి కార్ని ఇలా చేశారు, ఇలా సఫర్ అవుతున్నారు అనేసి ఇన్స్టాలో పెట్టడం వల్ల బెంగళూరులో ఉన్న నా ఫ్యామిలీ చూసి నైట్కి నైట్ కాల్ చేసి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. మీరు ఈజీగా చేసేస్తున్నారు. అదే ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మా ఇంట్లో కూడా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వీఆర్ రెస్పెక్ట్. ఒకవేళ మీరు మాకు అభిమానం చూపిస్తే నిజంగా వీఆర్ గ్రేట్ఫుల్ అండి. అంతకిన్నా ఎక్కువ మాకేం వద్దు. నిజంగా మేము కూడా అంతే అభిమానిస్తాము మిమ్మల్ని. కానీ లోపల జరిగింది మీరు ఇంకా బయటికి వచ్చిన తర్వాత దాన్ని రివెంజ్గా పెట్టుకొని ఒకరిని టార్గెట్ చేసి కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. ప్లీజ్ ఎవరైతే చేశారో మీకే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మాకంటూ ఫ్యామిలీ ఉంది, మనం మాత్రమే కాదు ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు. ఏది చేసినా సరే చూసుకొని చేయండి. బికాజ్ ఇంట్లో ఏదైతే జరిగిందో ఇంట్లో వరకు మాత్రమే, బయటికి వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం.
అక్కడ మీరు ఏదైతే చూస్తారో కొన్ని ఫైట్స్ అవన్నీ ఓన్లీ అక్కడి వరకే. బయటకు వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం, ప్లీజ్ అది అర్థం చేసుకోండి, నెక్స్ట్ టైం ఎవరికి ఇలా చేయకండి అంతే. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్. క్యూట్ విత్ షార్ట్ హెయిర్. ఎస్, నాకు ఈ హెయిర్ చాలా నచ్చుతుంది. ఐ హోప్ యూ ఆల్ ఆర్ లవింగ్ ఇట్. నాకు ఈ హెయిర్ కట్, ఈ క్యూట్ ఫీలింగ్, చిన్న బబ్లీ ఫీలింగ్ వస్తుంది. నేను ఏదో స్కూల్కి పోతున్న ఫీలింగ్లో ఉన్నాను. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. అక్క, బీబీ నుంచి బయటకు వచ్చాక మీకు ఏం ప్రాబ్లం కాలేదా? కేర్గా వచ్చారా అంటే చాలా గొడవలు అయ్యాయి కదా. నో, టచ్ వుడ్, సీరియస్లీ చెప్తున్నాను. నా కార్ అని తెలిసాక కూడా చాలా మంది చాలా మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా మంచిగా నన్ను వెళ్ళనిచ్చారు అక్కడి నుంచి అండ్ చాలా ప్రేమిస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా పాజిటివ్గా, చాలా హాయిగా నన్ను ఇంట్లో రిసీవ్ చేసుకున్నారు అందరూ. ఐ కేమ్ హోమ్ వెరీ సేఫ్ అండ్ వెరీ ఫైన్. అదే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఫ్యాన్స్ అందరు కూడా. బట్ ఎస్, ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ ఇన్సైడ్ ద బిగ్ బాస్ హౌస్. టాప్ 5లో నేను ఉన్నాను. చాలా స్ట్రాంగ్గా ఆడాను అని మీరందరూ నమ్మారు నన్ను. అండ్ బయటకు వచ్చాక నేను చూసుకున్నాను, నా ఫొటోస్ కానీ, నా వీడియోస్ కానీ, నా రీల్స్ కానీ అస్సలు మామూలుగా లేదు బయట అయితే. అంటే లోపల మేము వీక్లీ వన్స్ ఒక మేము చూసి చాలా సంబరపడేవాళ్ళం బయటకు వచ్చి ఎలా ఉంటుంది ఏంటి అని. కానీ అది బయటకు రాగానే అమ్మా అసలు నాకు టైం సరిపోవట్లేదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను మీమ్స్ చూస్తూనే ఉన్నాను, అవి పోతూనే ఉన్నాయి. ఒక్కొక్క మీమ్లో నా గురించి ఎంత బ్యూటిఫుల్గా రాశారు అంటే ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. నా గేమ్ని అర్థం చేసుకున్నారు, నా సెల్ఫ్ ఎలా ఉన్నాను నేను, ప్రియాంక జైన్ ఎలా ఉంది, నేను అక్కడ ప్రాపర్గా నన్ను చూపించాను అని నేను కోరుకున్నాను. అదే బయటకు వచ్చి చూసి మీరందరూ నన్ను ఎలా అయితే అర్థం చేసుకున్నారో, మీరు రాసే ప్రతి మాటలో, మీరు రీల్స్ పెట్టే ప్రతి ఎడిట్లో, మీరు పెట్టే ప్రతి మీమ్లో నాకు అర్థమైంది. ప్రతి ట్వీట్ని చూడాలి అని ఉంది నాకు, ప్రతి మీమ్ని చూడాలని ఉంది, ప్రతి రీల్ని చూడాలని ఉంది, ప్రతి పోస్ట్ని చూడాలని ఉంది. అదంతా నేను ష్యూర్గా డీటెయిల్డ్గా నేను పెడుతూనే ఉన్నాను నా స్టోరీస్లో. ఏదేదైతే చూస్తున్నా అన్నీ షేర్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ప్రియాంక మేడం మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నారు? త్వరలోనే, కానీ నేను త్వరలో ఎప్పుడు అనేది చెప్పలేను. అది మీరు శివ గారిని అడగండి, ఆయన లైవ్ వచ్చేటప్పుడు. ఆయనే ఈ క్వశ్చన్ ఇక్కడ అడిగారు. యాడ్ చేయి శివ్ బ్రోని. శివ్ బ్రో రానంటున్నాడు, ఏం చేయమంటారు? ఆయన ఏదో పని మీద ఉన్నారు. హీఈస్ యాక్చువల్లీ వాచింగ్ మై లైవ్ ఫ్రమ్ సమ్వేర్ అవుట్. నేను జోక్ చేశాను ఊరికే ఇందాక. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో టాప్ 5 కంటెస్టెంట్గా నిలిచి తన సత్తా చాటుకున్న లేడీ టైగర్ ప్రియాంక జైన్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత మొదటిసారి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా లైవ్లో ఫ్యాన్స్తో ముచ్చటించింది. తన బిగ్ బాస్ జర్నీ గురించి, తన ఎమోషన్ సక్సెస్ గురించి షేర్ చేసుకున్న ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోని చూసిన ప్రియాంక ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ అంతా కూడా ప్రియాంక కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.